హాయ్ గాయ్స్, మేమైతే నెక్స్ట్ జపాలి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ ఎక్కడ చూసిన రష్ అనమాట. ఇక్కడ కూడా చాలా మందే ఉండే. ఇంకా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చామన్నమాట. మాకు శ్రీకాళహస్తిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము మా లగేజ్ అని తీసుకొని. ఇక్కడ టెంపుల్స్ అన్ని కవర్ చేసి ఇంకా శ్రీకాళహస్తికి రీచ్ అయ్యామన్నమాట. బస్సులో వెళ్ళాము. అయితే మేము అందరం చాలా నిద్రలో ఉండే బస్సులో పడుకున్నాము. అయితే నందిని కూడా అలానే పడుకుంది. మా అక్క ముందు వరకు తీసుకొచ్చింది తనని లగేజ్ పట్టుకొని. మరి మేము అందరం దిగాము. అయితే మా అక్క కూడా నందిని కింది వరకు ఇట్లా మెట్ల దగ్గర వరకు తీసుకొచ్చింది. అయితే బ్యాగ్ బరువు ఉండడం వల్ల తను దిగేసింది, నందిని దిగిందేమో అనుకొని. మా మామయ్య కూడా ఇంకా లాస్ట్ మా మామయ్యనే దిగాడు కాబట్టి ఇంకా చూసుకోలేదు వెనకకి. మేము అందరం దిగాము. పిల్లలందరినీ లగేజ్ చూసుకుంటే నందిని మిస్ అయింది. నందిని అని ముందు చూసే వరకు డ్రైవర్ అంకుల్ నందిని అయితే కిందికి దించుతున్నాడు అనమాట. ఇంకా బస్సులో నుంచి దించుతుంటే మా అమ్మ అత్తమ్మ ఉరుక్కుంటూ వెళ్ళారనమాట తీసుకురావడానికి. అయితే అక్క ముందు వరకు తీసుకొచ్చింది కాబట్టి ఇంకా తను నిద్ర మబ్బులో ఉండడం వల్ల ఇంకా ముందు సీట్లోకి ఇట్లా జరిగి అట్లనే ఇట్లా ఒరిగిందనమాట సీట్లోనే. ఇంకా దేవుడే డ్రైవర్ రూపంలో నందిని కాపాడాడని చెప్పి మేము ఫీల్ అయ్యాము. మీరైతే ఈ మిస్టేక్ని చేయకండి అస్సలు. పిల్లల్ని చూసుకోండి ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్.